హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సినటువంటి పెండింగ్ బకాయిలపై బొప్పరాజు సంచలన ప్రకటన. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బకాయిలపై బొప్పరాజు వెంకటేశ్వర్లు సంచలన ప్రకటన చేశారండి. ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి పెన్షన్ అనేది అనేక ఉద్యోగుల హక్కని, అది ప్రభుత్వాల భిక్ష కాదని స్పష్టంగా పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు తమ జీవితంలో 35 లేదా 40 సంవత్సరాల పాటు సేవలను అందించి పదవీ విరమణ పొందిన తర్వాత వారికి పెన్షన్ చెల్లించడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని తెలిపారు. విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ హాల్లో మంగళవారం నిర్వహించిన పెన్షనర్ల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పెన్షనర్లకు సంబంధించి వివిధ అంశాలపై కీలక వ్యాఖ్యలైతే చేశారు. వాటిలో ప్రధాన ముఖ్యమైన వ్యాఖ్యలు ఏంటంటే, పెన్షన్ ఉద్యోగుల హక్కు అన్నారు. సుప్రీంకోర్టు గతంలోనే ఉద్యోగులకు పెన్షన్ ప్రభుత్వం బాధ్యతగా భావించాల్సిందని స్పష్టంగా పేర్కొందని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగి పదవీ విరమణ పొందిన రోజునే వారికి అన్ని ప్రయోజనాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్ బకాయిల పరిష్కారం. రాష్ట్రంలో సుమారుగా 4 లక్షల మంది పెన్షనర్లు తమ హక్కులు సాధించేందుకు నిరంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారని చెప్పారు. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, పాత స్లాబ్ పునరుద్ధరణ, వితంతువులకు మరియు విడాకులు పొందిన కుమార్తెలకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఆరోగ్య సేవలపై దృష్టి. ఉద్యోగుల హెల్త్ కార్డుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఆరోగ్య పథకం మరింత మెరుగైన విధానంలో వస్తే విశ్రాంత ఉద్యోగులకు అధిక ప్రయోజనం కలుగుతుందని అయితే ఆయన అభిప్రాయపడ్డారు. సంఘం కృషి. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం కృషి చేస్తుందని, ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు సంబంధించి పలు సమస్యలపై చర్చించి తగిన పరిష్కారం కోసం కృషి చేస్తామని భరోసా కూడా ఇచ్చారు. పెన్షనర్ల సన్మానం. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న పలువురు పెన్షనర్లను సన్మానించారు. వారి సేవలకు గౌరవ సూచికగా వారి సంఘం వారి పట్ల అభినందనలు కూడా తెలిపింది. ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ బకాయిలు మరియు ఇతర ప్రయోజనాల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, పెన్షనర్ల హక్కులను కాపాడాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు తేల్చి చెప్పారు. పెన్షన్లతో పాటు ఉద్యోగుల ఆరోగ్య అభివృద్ధికి కూడా కృషి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ సంఘం ప్రతినిధులు తమ కృషిని కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా మరో కథనం మేరకు ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కీలక డిమాండ్లండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పదవీ విరమణ రోజే అన్ని ప్రయోజనాలు అందజేయడం ప్రభుత్వం యొక్క బాధ్యతగా ఉండాలని, బకాయిలు తక్షణమే చెల్లించి రిటైర్ ఉద్యోగులను ఆదుకోవాలని ఏపీ జేఏసీ డిమాండ్ చేసింది. డిమాండ్లలో ముఖ్యమైనవి రిటైర్మెంట్ రోజునే డిఏ, పిఆర్సీ, గ్రాట్యుటీ మరియు ఎర్న్డ్ లీవ్స్ సంబంధించి బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుమారుగా 4 లక్షల మంది పెన్షనర్లు తమ హక్కులు సాధించేందుకు నిరంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారని తెలిపారు. పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, పాత స్లాబ్ పునరుద్ధరణ, వితంతువుకు మరియు విడాకులు పొందిన కుమార్తెకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు వంటి అంశాలపై కూడా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. సీనియర్ పెన్షనర్లకు గౌరవం. పెన్షనర్ల దినోత్సవ సందర్భంగా గన్నవరం, విజయవాడలో 75-80 సంవత్సరాల పైబడిన సీనియర్ రిటైర్డ్ ఉద్యోగులను బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అనేక మంది సీనియర్ సిటిజన్లు కనీసం తమకు రావాల్సిన బకాయిలు పొందలేక చనిపోతున్నట్టు చూస్తున్నామని, ఇది చాలా బాధాకరమని పేర్కొన్నారు. రిటైర్ ఉద్యోగుల హక్కులు, డిమాండ్లు సాధన కోసం ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ, ఏపీ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫలితంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఆరోగ్య సేవలపై దృష్టి.
ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ఈహెచ్ఎస్ ద్వారా మెరుగైన వైద్య సౌకర్యాలను అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా మెరుగైన పద్ధతులు వస్తే అధిక శాతం రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు మరియు శాస్త్రి గారు మాట్లాడుతూ రిటైర్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పై ఒత్తిడి కొనసాగుతోందని, పెన్షనర్ల హక్కుల సాధనకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు. సమావేశానికి అధిక సంఖ్యలో రిటైర్డ్ ఉద్యోగులు హాజరై తమ సమస్యలను చర్చించి సీనియర్ పెన్షనర్లకు సత్కరించడం, తద్వారా వారి సేవలకు గౌరవం తెలియజేశారు. అందరికీ న్యాయం జరిగేలాగా చూడాలని లక్ష్యంతో ఈ సమావేశం విజయవంతంగా ముగిసింది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.